Good morning all of you. Next important result note చేసుకోండి. show that Pn of x is equals to 2 by root pi into n factorial into integral 0 to infinity e power n into e power minus t square hn of xt dt. ఇది మనం ప్రూవ్ చేయాలి. రిజల్ట్ చాలా ఇంపార్టెంట్. స్టార్ పెట్టుకోండి. సో చూడండి, మనం ఏం ప్రూవ్ చేయాలి? Pn of x ఈక్వల్ టు ఇది ఆన్సర్ రావాలి. Pn of x మనం లాగ్రాంజెస్ పాలినామియల్ అంటాం. ముందు RHS తీసుకుని సింప్లిఫై చేస్తే మనకి లాగ్రాంజెస్ పాలినామియల్ రావాలి. సో మనకు ఆన్సర్ వస్తుంది. అప్పుడు దాన్ని బట్టి నేను చెప్తాను ఏంటో అది సొల్యూషన్. చూడండి, ఇక్కడ hn of xt అనేది హెర్మైట్ పాలినామియల్. సో బై డెఫినేషన్ ఆఫ్ హెర్మైట్ పాలినామియల్ ముందు తీసుకోండి. బై డెఫినేషన్ ఆఫ్ హెర్మైట్ పాలినామియల్, హెర్మైట్ పాలినామియల్ డెఫినేషన్ ప్రకారం by the definition of Hermite polynomial hn of x is equals to formula ఏంటమ్మా? summation r running from 0 to n by 2 minus 1 whole power r into n factorial by r factorial into n minus 2r factorial into 2x whole to the power of n minus 2r. ఇది Hermite polynomial by the definition. Hermite polynomial definition ప్రకారం hn of x ఏంటం ఫార్ములా? summation r running from 0 to n by 2 minus 1 whole power r into n factorial by r factorial into n minus 2r factorial into 2x whole power n minus 2r. ఇక్కడ ఏముంది? hn of xt ఉంది. సో hn of xt అంటే మనం x బదులు xtని రీప్లేస్ చేయాలి. ఏమొస్తుందమ్మా? summation r running from 0 to n by 2 minus 1 whole to the power of r into n factorial by r factorial into n minus 2r factorial into 2x బదులు xt రీప్లేస్ చేయాలి. 2xt whole to the power of n minus 2r. ఇలాగా అర్థమైన వరకేను. సో బై ద డెఫినేషన్ ఆఫ్ హెర్మైట్ పాలినామియల్ hn of x డెఫినేషన్ రాసి hn of xt కావాలి కాబట్టి x బదులు xtని సబ్స్టిట్యూట్ చేయాలి. ఇప్పుడు మనం RHS తీసుకుని మనకు ఆన్సర్ లాగ్రాంజెస్ పాలినామియల్ రావాలి. సో మీరు ఇక్కడ దాకా రాస్తారు. సో ఇక్కడ దాకా అర్థమైందా? ఇప్పుడు మనం RHS తీసుకుందాము. సో RHS ఏంటమ్మా? RHS కష్టమని లెక్క రాసికండి. ఈ లెక్క రఫ్ చేయట్లేదండి. రాసినప్పుడల్లా ఆ లెక్క రాసేసుకోకండి. RHS ఏమి ఇచ్చారమ్మా? 2 by root pi into n factorial into integral 0 to infinity e power n into e power minus t square into hn of xt dt. ఇది కదా LHS తీసుకుని మనం ఆన్సర్ లాగ్రాంజెస్ పాలినామియల్ రావాలి. సో మనకి ఏది వస్తే అదే లాగ్రాంజెస్ పాలినామియల్. మీకు ఇప్పుడు లాగ్రాంజెస్ పాలినామియల్ అంటే తెలియదు కదా. మనకి ఏ ఆన్సర్ వస్తే అదే లాగ్రాంజెస్ పాలినామియల్. చూడండి, ముందే చెప్తే ఇక అది అర్థం అవ్వదు. అందుకే మన ఆన్సర్ పెట్టేప్పుడు తెలుస్తుంది. చూడండి, 2 by root pi into n factorial into summation 0 to infinity e power n into e power t square into hn of xt ఫార్ములా ఇప్పుడే చెప్పాను. ఏంటమ్మా? సమ్మేషన్ r running from 0 to n by 2 minus 1 whole power r into n factorial by r factorial into n minus 2r factorial into hn of xt dt. ఫార్ములా ఏం చెప్పి? 2xt whole to the power of n minus 2r dt. అలా మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. అర్థమైందా లేదా? సో మనం ఏం చేస్తామమ్మా?
2/√n ఫ్యాక్టోరియల్ ఇంటూ RHS తీసుకున్నాము. ఇంటిగ్రల్ 0 to infinity t⁻n ఇంటూ e⁻ t² ఇంటూ hn ఆఫ్ x బదులు ఇందాక మనం చెప్పాం కదా, అది మొత్తం రాసేయాలి. సమ్మేషన్ r రన్నింగ్ ఫ్రమ్ 0 to n/2 -1 హోల్ పవర్ r ఇంటూ n ఫ్యాక్టోరియల్ బై r ఫ్యాక్టోరియల్ ఇంటూ n - 2r ఫ్యాక్టోరియల్ ఇంటూ 2x to హోల్ పవర్ n - 2r dt. ఇక్కడ దాకా అర్థమైందా? నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలంటే t/√π ఇంటూ n ఫ్యాక్టోరియల్ ఇంటూ 0 to infinity e⁻n into e⁻ t² into summation r running from 0 to n/2 -1 whole power r into n factorial by r factorial into n - 2r factorial. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి? సపరేట్ చేసింది 2 పవర్ n - 2r, దీని ఏమన్నా రాయొచ్చు 2 పవర్ x పవర్ t పవర్, అంతే కదా. సో ఏం రాయొచ్చు 2 పవర్ n - 2r x పవర్ n - 2r t పవర్ n - 2r dt. అర్థమైందా? అన్ని పవర్ విడగొట్టారు. 2 పవర్ n - 2r x పవర్ n - 2r t పవర్ n - 2r అక్కడ దాకా రాస్తాం. సో ఇక్కడ దాకా అర్థమైందమ్మా? మనం జాగ్రత్తగా సింప్లిఫై చేసుకుంటే వెళ్ళాము. సమ్ కూడా చేసేస్తామని చేసాను. సో నెక్స్ట్ స్టెప్లో చూడండి, దట్ ఈస్ ఈక్వల్స్ టు, ఇక్కడ చూడండి ఇంటిగ్రల్ 0 to infinity dt ఉంది, అవునా? అంటే మనం ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు టీఏ చేయాలి, dt కాబట్టి. అంటే ఉన్నవన్నీ బయటకు తీసుకొచ్చింది, టీ లేనివన్నీ బయటకు తీసుకొచ్చింది, ఇంటిగ్రల్ లోపలికి తీసుకొచ్చింది. ఏంటంటే చెప్పండి 2/√π ఇంటూ n ఫ్యాక్టోరియల్ ఇంటూ టీ ఎక్కడైతే అవన్నీ బయటకు తీసుకొచ్చింది. సమ్మేషన్ r రన్నింగ్ ఫ్రమ్ 0 to n/2 -1 హోల్ టు ద పవర్ ఆఫ్ r ఇంటూ n ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 పవర్ n - 2r బై r ఫ్యాక్టోరియల్ ఇంటూ n - 2r ఫ్యాక్టోరియల్ ఇంటూ x పవర్ n - 2r, అంతేనా? ఇదవన్నీ టీలే ఇంటూ అప్పుడు ఇంటిగ్రల్ అప్లై చేయాలి. ఇంటిగ్రల్ n - 2r ఇంటిగ్రల్ 0 to infinity మిగిలిన ఏమన్నా e⁻n e⁻ t². ఇక t అని మిగిలిందా? ఇదో t⁻n - 2r dt. అలా మనం ఓన్లీ టీలో ఒకటే వదిలేసి అన్ని బయటకు తీసుకొస్తాం. అన్ని కాన్స్టెంట్లే విత్ రెస్పెక్ట్ టు టీ ఇంటిగ్రేషన్ చేస్తున్నాం కాబట్టి టీ లేనని బయటకు తీసుకొస్తాం. అర్థమవుతుందమ్మా? అప్పుడు ఏమొస్తుంది 2/√π ఇంటూ n ఫ్యాక్టోరియల్ ఇంటూ ఇక్కడ సమ్మేషన్ r రన్నింగ్ ఫ్రమ్ 0 to n/2 -1 హోల్ పవర్ r ఇంటూ n ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 పవర్ n - 2r x పవర్ n - 2r బై r ఫ్యాక్టోరియల్ ఇంటూ n - 2r ఫ్యాక్టోరియల్ అంతా బయటకు వచ్చి లోపల ఏముంది ఇంటిగ్రల్లో t⁻n e⁻ t² t పవర్ n - 2r మిగులుతుంది dt. అర్థమవుతుందమ్మా? చూడండి ఇప్పుడు ఈ 2/√π n ఫ్యాక్టోరియల్ లోపలికి తీసుకెళ్ళిపోతే ఇక్కడ ఏమైంది సమ్మేషన్ r రన్నింగ్ ఫ్రమ్ 0 to n/2 -1 హోల్ పవర్ r ఇంటూ ఈ 2/√π n ఫ్యాక్టోరియల్ లోపల తీసుకెళ్ళిపోండి. సో 2/√π ఇంటూ n ఫ్యాక్టోరియల్ ఇంటూ ఇక్కడ ఉన్నది రాసింది n ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 పవర్ n - 2r బై r ఫ్యాక్టోరియల్ ఇంటూ n - 2r ఫ్యాక్టోరియల్ x పవర్ 2n - 2r ఇంటిగ్రల్ 0 to infinity. ఇక్కడ చూడండి e⁻ t² ఇంటూ ఇక్కడ బేసిస్ ఈక్వల్ t బేసిస్ ఈక్వల్ పవర్స్ యాడ్ చేసింది. సో t టు ద పవర్ ఆఫ్ n ప్లస్ n 2n - 2r dt. తెలిసిందామా? ఇప్పుడు మనకి n ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోతుంది. సో 2/√π n ఫ్యాక్టోరియల్ లోపలికి తీసుకెళ్ళిపోండి. ఇప్పుడు ఇలా వస్తుంది. దీన్ని t⁻n ఇంటూ t⁻2n - 2r బేసిస్ ఈక్వల్ పవర్స్ యాడ్ చేసింది. అప్పుడు ఇది రాస్తారు కదా ఆల్రెడీ, ఓకేనమ్మా? అర్థమవుతుందా? సో ఇప్పుడు n ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోతాయి.
క్యాన్సిల్ అయిపోయి సమ్మేషన్ r రన్నింగ్ ఫ్రమ్ 0 to n/2 -1 హోల్ టు ద పవర్ ఆఫ్ r ఇంటూ 2 into 2 power n minus 2r అంటే ఏం రాయొచ్చమ్మా 2 పవర్ బేసెస్ ఈక్వల్ పవర్స్ యాడ్ చేయండి n minus 2r plus 1 బై ఇంకేమైంది ఇక్కడ రూట్ పై ఇంటూ r ఫ్యాక్టర్ ఇంటూ n minus 2r ఫ్యాక్టర్ ఇంటూ x పవర్ n minus 2r ఇంటిగ్రల్ 0 to infinity e power minus t square into t to the power of 2n minus 2r dt అట్లా రాసుకో. నెక్స్ట్ ఏం చేద్దామంటే జాగ్రత్తగా వినండి. నెక్స్ట్ స్టెప్లో దట్ ఈక్వల్ టు ఇది రాస్తున్నాం సమ్మేషన్ r రన్నింగ్ ఫ్రమ్ 0 to infinity -1 హోల్ పవర్ r ఇంటూ 2 పవర్ n minus 2r plus 1 బై రూట్ పై ఇంటూ r ఫ్యాక్టోరియల్ ఇంటూ n minus 2r ఫ్యాక్టోరియల్ ఇంటూ x పవర్ n minus 2r ఇంటూ ఇంటిగ్రల్ 0 to infinity e పవర్ మైనస్ t స్క్వేర్ ఇంటూ t టు ద పవర్ ఆఫ్. జాగ్రత్తగా వినండి 2n minus 2r ఎంత ఒక రాయద్దు. మనం ఏం చేద్దామంటే దీని 1 అనుకోండి సింపుల్గా అచ్చగా తీసుకుని సింప్లిఫై చేద్దాం మనం. చూడండి జాగ్రత్తగా వినండి దీని 1 అనుకోండి 1 అనుకుని అచ్చగా తీసుకోండి మొత్తం అంతా అస్మాన్ రాయడానికి మొత్తం తీసుకోండి. సో ఇక్కడ దాకా మీరు రాస్తారు కదా దీని 1 అనుకోండి 1 అనుకుని అచ్చగా తీసుకుని సింప్లిఫై చేద్దాము. జాగ్రత్తగా వినండి. సో అచ్చగా తీసుకున్నాము ఇంటిగ్రల్ 0 to infinity e power minus t square into t to the power of 2n minus 2r dt మనం సింప్లిఫై చేద్దాం. జాగ్రత్తగా రెండు ఎలా చేస్తున్నాను ఇంటిగ్రల్ 0 to infinity e power minus t square into t to the power of 2n minus 2r plus 1 యాడ్ చేసి -1 రాయండి. ఎందుకు రాయాలి తర్వాత చెప్తాను ముందు రాయండి. సో +1 రాయండి -1 రాయండి వాల్యూ మారదు కదా అప్పుడు. సో దట్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to infinity e power minus t square into t to the power of ఈ మూడిట్లో నుంచి 2 కామన్ తీయండి. ఈ మూడిట్లో 2 కామన్ తీసేస్తే ఏమొస్తుందమ్మా 2 కామన్ తీస్తే n minus r plus 1/2 వస్తుంది -1 dt. అర్థమవుతుందమ్మా. సో ఏం చేస్తున్నాం అర్థమవుతుందా. సో నెక్స్ట్ స్టెప్లో అచ్చంగా ఇదే తీసుకున్నాము ఇదే సింప్లిఫై చేస్తున్నాము. సో ఇంటిగ్రల్ 0 to infinity e power minus t square t power 2n minus 2r dt ఏమని రాయొచ్చు అంటే 2n minus 2r 1 యాడ్ చేసి 1 సపరేట్ చేయండి 2 కామన్ తీసింది. నెక్స్ట్ స్టెప్లో ఏం చేద్దామంటే 2తో గురించి 2తో భాగించండి. ఎందుకు ఇంత చేయాలో చెప్తాను. ఇంటిగ్రల్ 0 to infinity e power minus t square into t power 2 into n minus r plus of -1 dt 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేయండి. ఓకేనా. ఇప్పుడు మనకు ఒక ఫార్ములా ఉంది బై నోన్ ఫార్ములా. ఇది మీరు రిజల్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఈ ఫార్ములా మీకు ముందే చెప్దాం అనుకున్నాను కానీ ఆ మనం యూజ్ చేసినప్పుడు చెప్తే బాగుంటుంది అనుకున్నాను. సో బై నోన్ ఫార్ములా ఏం చెప్తుందంటే గామా ఆఫ్ ఎక్స్ ఫార్ములా 2 into ఇంటిగ్రల్ 0 to infinity e power minus t square into t to the power of 2x minus 1 dt. దీన్ని మనం గామా ఆఫ్ ఎక్స్ అంటాం. ఈ ఫార్ములా మీరు గుర్తుపెట్టుకోండి. సో గామా ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2 into ఇంటిగ్రల్ 0 to infinity e power minus t square into t power 2x minus 1 dt. దీన్ని మనం
గామా ఆఫ్ ఎక్స్ అంటాం. అంటే ఇక్కడ ఎక్స్ ఉంది కదా, ఎక్స్ ఫార్ములా ఏంటి, గామా ఆఫ్ ఎక్స్ ఫార్ములా ఏంటి, 2 ఇంటూ ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ e పవర్ మైనస్ టీ స్క్వేర్ ఇంటూ టీ పవర్ 2x మైనస్ 1 dt. ఇప్పుడు చెప్పండి ఈ ఫార్ములా ఇక్కడ అప్లై చేద్దాము. చూడండి 2 ఇంటూ ఇగో 2 ఇంటూ ఉంది, ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ e పవర్ మైనస్ టీ స్క్వేర్ 2 పవర్ t పవర్ 2 ఇంటూ ఎక్స్, ఎక్స్ పవర్ ఎంత ఉంది, n మైనస్ ఆర్ ప్లస్ ఆఫ్ ఉంది, మైనస్ 1 మామూలుగా ఉంది, dt ఉంది. అంటే ఇక్కడ గామా ఎక్స్ అంటే ఎక్స్ బదులు మనం ఏం రాయాలి, n మైనస్ ఆర్ ప్లస్ ఆఫ్. అంటే దీని మొత్తానికి ఫార్ములా ఏమవుతుందమ్మా, గామా ఆఫ్ ఎక్స్. ఎక్స్ అంటే ఎక్స్ బదులు ఎంత ఉంది, n మైనస్ ఆర్ ప్లస్ ఆఫ్. అంటే గామా ఆఫ్ n మైనస్ ఆర్ ప్లస్ ఆఫ్ అని రాయాలి దీని మొత్తానికి ఫార్ములా. అందుకే 2తో గురించి 2తో భాగించవలసి వచ్చింది. ఈ ఫార్ములాలో తెప్పించడానికి మనం చేసాం, ఏం చేసాం, 1 యాడ్ చేసి 1 సపరేట్ చేసాం, 2 కామన్ తీసాం, 2తో గురించి భాగించాం. ఎందుకు ఎంత చేసామంటే మనకు ఫార్ములా ఉంది, బై నోన్ ఫార్ములా, మనకు తెలియపోయిన నోన్ అని రాసుకోవాలి. బై నోన్ ఫార్ములా ముందే మీకు ఫార్ములా ఇద్దాం అనుకున్నాను, కానీ ముందే ఇస్తే కన్ఫ్యూజ్ అవుతారు. ఇప్పుడైతే మీకు ఎందుకు అవసరం వస్తుందో తెలుస్తుంది కాబట్టి ఇప్పుడు ఇస్తున్నాను. గామా ఆఫ్ ఎక్స్ ఫార్ములా ఏంటంటే 2 ఇంటూ ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ e పవర్ మైనస్ టీ స్క్వేర్ ఇంటూ టీ పవర్ 2x మైనస్ 1 dt. ఇక్కడ 0 టు ఇన్ఫినిటీ e పవర్ మైనస్ టీ స్క్వేర్ 2 టీ పవర్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 1. ఇక్కడ ఎక్స్ ఉంది కదా, ఎక్స్ బదులు n మైనస్ ఆర్ ప్లస్ ఆఫ్ ఉందన్నమాట. సో అర్థమైందా? సో ఈ ఫార్ములా రాసుకోండి. సో ఈ ఫార్ములా ప్రకారం దీన్ని ఏమన్నా రాయొచ్చు, ఈ మొత్తాన్ని మనం గామా ఆఫ్ ఎక్స్, గామా ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ అంటే ఇక్కడ n మైనస్ ఆర్ ప్లస్ ఆఫ్ రాసుకోండి. therefore ఇది ఫార్ములా సిన్స్ అనేది ఫార్ములా రాసుకోండి. therefore that is equals to half into 2 క్యాన్సిల్ చేసి ఇక్కడ మళ్ళీ ఇక్కడ నుంచి ఇదంతా ఫార్ములా, ఇదంతా ఫార్ములా అన్నమాట. ఫార్ములా ఏంటమ్మా, గామా ఆఫ్ ఎక్స్. అంటే మీరు ఏమైనా గామా ఆఫ్ ఎక్స్ అంటే n మైనస్ ఆర్ ప్లస్ ఆఫ్, అదమ్మా సింప్లిఫికేషన్, n మైనస్ ఆర్ ప్లస్ ఆఫ్. ఇదంతా దీని బదులు ఏం రాయొచ్చు, హాఫ్ ఇంటూ గామా ఆఫ్ n మైనస్ ఆర్ ప్లస్ ఆఫ్ 1లో తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేయాలి, రాసుకోండి. సో ఇప్పుడు 1లో సబ్స్టిట్యూట్ చేసి తీసుకెళ్ళి, సో 1 ఎంప్లాయీస్. సో ఫస్ట్ ఏంటి, సో 1 ఈజ్ ఈక్వల్స్ టు, ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి, సమ్మేషన్ ఆర్ రన్నింగ్ ఫ్రమ్ 0 to n/2 -1 హోల్ టు ద పవర్ ఆఫ్ ఆర్ ఇంటూ 2 టు ద పవర్ ఆఫ్ ఏమొచ్చిందమ్మా, 2 టు ద పవర్ ఆఫ్ n మైనస్ 2r plus 1 into x to the power of n minus 2r by root pi into r factorial into n minus 2r factorial. ఇంతేనా మనం ఇంటూ ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ దాని మొత్తం బదులు ఏం రాయొచ్చు, హాఫ్ ఇంటూ గామా ఆఫ్ n మైనస్ ఆర్ ప్లస్ ఆర్ అలా రాయాలి. ఏమైనా అర్థమైందా? ఇలా రాసుకోవాలన్నమాట, రాసుకోండి. ఇంకా సింప్లిఫై చేస్తే ఇక్కడ 1/2 ఉంది కదా, 1/2ని ఇక్కడ తీసుకొచ్చింది, 2 పవర్ -1 అవుతుంది. 1/2 ఏమవుతుంది,
2 to the power of -1. అప్పుడు ఈ రెండు బేసెస్ ఈక్వల్ +1 -1 క్యాన్సిల్ అయిపోయి ఏం మిగులుతుందమ్మా? దట్ ఈస్ ఈక్వల్స్ టు సమ్మేషన్ r రన్నింగ్ ఫ్రమ్ 0 to n/2 -1 హోల్ టు ద పవర్ ఆఫ్ r ఇంటూ 2 పవర్ n మైనస్ 2r మిగులుతుంది. +1 -1 ఈ 2 క్యాన్సిల్ అయిపోతాయి అన్నమాట. ఇంటూ x పవర్ n మైనస్ 2r బై రూట్ పై ఇంటూ r ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ 2r ఫ్యాక్టోరియల్ ఇంటూ గామా ఆఫ్ n మైనస్ r ప్లస్ ఆఫ్. నెక్స్ట్ మనకి ఇంకో ఫార్ములా ఉంది ఇక్కడ, గామా ఆఫ్ x ప్లస్ ఆఫ్ బై డూప్లికేషన్ ఫార్ములా అంటాం నేను. బై డూప్లికేషన్ ఫార్ములా చాలా గుర్తుపెట్టుకో, ఇవి ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి మీరు. బై డూప్లికేషన్ ఫార్ములా. సో డూప్లికేషన్ ఫార్ములా అంటే గామా ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆఫ్. ఇంత గామా ఆఫ్ ఎక్స్కి చెప్పాము ఫార్ములా, ఇప్పుడు గామా ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆఫ్కి డూప్లికేషన్ ఫార్ములా అంటాం. సో డూప్లికేషన్ ఫార్ములా ఏంటంటే గామా ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆఫ్. గామా ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆఫ్ ఫార్ములా 2x ఫ్యాక్టోరియల్ బై 2 పవర్ 2x ఇంటూ ఎక్స్ ఫ్యాక్టోరియల్ ఇంటూ రూట్ పై. ఇది ఫార్ములా. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. బై డూప్లికేషన్ ఫార్ములా, ఇది మనం డూప్లికేషన్ ఫార్ములా అంటాం. గామా ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆఫ్ ఈక్వల్ టు 2x ఫ్యాక్టోరియల్ బై 2 పవర్ 2x ఇంటూ ఎక్స్ ఫ్యాక్టోరియల్ ఇంటూ రూట్ పై. సో ఇది ఇక్కడ అప్లై చేయాలి. గామా ఆఫ్ ఎక్స్ ప్లస్ హాఫ్, ఎక్స్ బదులు ఇక్కడ ఎంత ఉంది? n మైనస్ ఆర్, అది సబ్స్టిట్యూట్ చేయాలి ఇక్కడ. గామా ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆఫ్, ఎక్స్ బదులు n మైనస్ ఆర్ ఉంది. సో ఇక్కడ ఎక్స్ బదులు n మైనస్ ఆర్ రాయాలి. దీన్ని ఈక్వేషన్ 2 అనుకోండి. ఇందాక 1 అనుకున్నాం కదా, ఈక్వేషన్ 2 అనుకోండి. ఇప్పుడు దీన్ని అచ్చంగా తీసుకుని సింప్లిఫై చేద్దాం. ఇప్పుడు ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. దీన్ని గామా ఆఫ్ n మైనస్ ఆర్ ప్లస్ ఆఫ్ ఇస్ ఈక్వల్స్ టు ఎక్స్ బదులు n మైనస్ ఆర్ ఉంది, సబ్స్టిట్యూట్ చేసింది 2 ఇంటూ n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ బై 2 పవర్ 2 ఇంటూ n మైనస్ ఆర్ ఇంటూ n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ రూట్ పై. ఇది ఫ్యాక్టోరియల్ రాసుకోండి. ఇంకా సింప్లిఫై చేద్దాము. ఇంకా సింప్లిఫై చేస్తే ఏమొస్తుందమ్మా? దట్ ఈస్ ఈక్వల్స్ టు 2 ఇంటూ n మైనస్ ఆర్ అంటే ఏమని రాయొచ్చు? 2n మైనస్ 2r ఫ్యాక్టోరియల్ బై 2 పవర్ 2n మైనస్ 2r ఇంటూ n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ రూట్ పై. ఇది సింప్లిఫికేషన్. దీన్ని తీసుకెళ్ళి రెండులో రాశాను. సో దీన్ని తీసుకెళ్ళి 2లో రాస్తాను. మళ్ళీ రాయాలి 2 ఈజ్ ఈక్వల్స్ టు, మళ్ళీ మీరు అంతా రాయాలి 2 ఈజ్ ఈక్వల్స్ టు, ఇదంతా రాసి n మైనస్ ఆర్ ప్లస్ ఆఫ్ ఏం రాయాలమ్మా? 2n మైనస్ 2r ఫ్యాక్టోరియల్, ఇది ఫ్యాక్టోరియల్ అమ్మా, బై 2 టు ద పవర్ ఆఫ్ 2n మైనస్ 2r ఇంటూ n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ రూట్ పై. అర్థమవుతుందమ్మా? దట్ ఈస్ ఈక్వల్స్ టు, ఇంకా సింప్లిఫై చేసేద్దాము. ఇంకా సింప్లిఫై చేస్తే సమ్మేషన్ ఆర్ రన్నింగ్ ఫ్రమ్ 0 to n/2 రూట్ పై క్యాన్సిల్ అయిపోతాయా? ఈ రూట్ పై క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకా నెక్స్ట్ -1 హోల్ టు ద పవర్ ఆఫ్ ఆర్ ఇంటూ 2 పవర్ n మైనస్ ఆర్ బై 2 పవర్ 2n మైనస్ 2r. ఆ రెండు చేద్దాం. చూడండి 2 పవర్ n మైనస్ 2r బై 2 పవర్ 2n మైనస్ 2r. చూడండి, అంటే నేను ఏమన్నా రాయొచ్చు? బేసిస్ ఈక్వల్, పవర్ ఇప్పుడు సపరేట్ చేయాలి. n మైనస్ 2r మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2n మైనస్ ఇంటూ మైనస్
ప్లస్ 2r మైనస్ 2r క్యాన్సిల్ అయిపోయి 2 to the power of మైనస్ n. అంటే ఇక్కడ ఏమొచ్చింది ఆన్సర్ 2 to the power of మైనస్ n కింద తీసుకొచ్చింది 2 పవర్ n అవుతుంది. ఇది 2 to the power of మైనస్ n ఇక్కడ రాయాలి అసలుకి 2 పవర్ n మైనస్ 2r బై 2 పవర్ 2n మైనస్ 2r వాల్యూ 2 పవర్ మైనస్ n అది కింద తీసుకొచ్చేద్దాం 2 పవర్ n అవుతుంది. ఇది రఫ్లో రాసుకోండి. అంటే దీన్ని ఏమని రాయొచ్చు 1 బై 2 పవర్ n అని రాయొచ్చు. ఇందులో రఫ్లో రాసుకోండి. ఇది రఫ్లో రాసారా? అంటే ఇప్పుడు చూడండి, సో ఇక్కడ మనం 2 పవర్ n మైనస్ 2r బై 2 పవర్ 2n మైనస్ 2r 1 బై 2 పవర్ n రాద్దాము. ఇక్కడ మిగిలిన ఏమున్నాయి 2n మైనస్ 2r ఫ్యాక్టోరియల్ బై తర్వాత రాద్దాం లాస్ట్ రాద్దాం బై 2 పవర్ n ఈ రెండింటి బదులు ఏం రాయొచ్చు బై 2 పవర్ n ఇంటూ r ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ 2r ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 to the power of ఇంకేమైంది x to the power of n మైనస్ 2r. దీన్నే మనం ఏమంటాం అంటే లెగ్రాంజెస్ పాలినామియల్ అంటాం. దాన్ని Pn ఆఫ్ xతో డినోట్ చేస్తాం. దిస్ ఈస్ కాల్డ్ లెగ్రాంజెస్ పాలినామియల్. ఫార్ములా లెగ్రాంజెస్ పాలినామియల్. మనం హెర్మైట్ పాలినామియల్ డెఫినేషన్ చెప్పాం కదా, అలాగే ఇది లెగ్రాంజెస్ పాలినామియల్ అంటాం. లెగ్రాంజెస్ పాలినామియల్కి డెఫినేషన్ ఇది. సో లెగ్రాంజెస్ పాలినామియల్ ఏంటి సమ్మేషన్ r రన్నింగ్ ఫ్రమ్ 0 to n by 2 minus 1 whole power r into 2n minus 2r factorial by 2 power n into r factorial into n minus 2r factorial into n minus 2r into x power n minus 2r ని మనం లెగ్రాంజెస్ పాలినామియల్ అంటాం. దాన్ని Pn ఆఫ్ x తో డినోట్ చేస్తాం. హెన్స్ ప్రూవ్. మనం ఏం ప్రూవ్ చేయాలి చూడండి Pn ఆఫ్ x అని ప్రూవ్ చేయాలి. హెన్స్ ప్రూవ్. దీంట్లో మనకి 3 ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఫార్ములా గామా ఆఫ్ x, సెకండ్ ఫార్ములా గామా ఆఫ్ x ప్లస్ ఆఫ్, థర్డ్ ఫార్ములా లెగ్రాంజెస్ పాలినామియల్. తెలిసిందామా? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. సో కొద్దిగా జాగ్రత్తగా మీరు 2-3 సార్లు విని రాయండి. ఓకేనమ్మా? థ్యాంక్ యూ. సారీ అమ్మా, సారీ, ఇది లెగ్రాంజెస్ కాదు, లెజెండర్స్. సారీ, మీకు ఆల్రెడీ థర్డ్ ఇయర్ లెజెండర్స్ ఉంది. దీన్ని మనం లెజెండర్స్ పాలినామియల్ అంటాం. లెజెండర్స్ పాలినామియల్, సారీ లెగ్రాంజెస్ కాదు, లెజెండర్స్ ఈక్వేషన్, లెజెండర్స్ పాలినామియల్. ఈ లెజెండర్స్ పాలినామియల్ డెఫినేషన్ ఇది. మనం ఆల్రెడీ థర్డ్ యూనిట్ మీకు లెజెండర్స్ పాలినామియల్ ఉంది, అప్పుడు నేను మీకు చెప్తాను. సో దీన్ని మనం లెజెండర్స్ పాలినామియల్ అంటాం. సమ్మేషన్ r రన్నింగ్ ఫ్రమ్ 0 to n by 2 minus 1 whole power r into minus 1 power r into 2n minus 2r factorial by 2 power n into r factorial into n minus 2r factorial into n minus r factorial into x to the power of n minus 2r. దీన్ని మనం లెజెండర్స్ పాలినామియల్ అంటాం. సారీ మార్చుకోండి, లెగ్రాంజెస్ కాదు, లెజెండర్స్ పాలినామియల్. ఇలా ప్రూవ్ చేయాలి. సో దీంట్లో మనకి 3 ఫార్ములాస్, బేసిక్ ఫార్ములాస్. ఫస్ట్ది గామా ఆఫ్ ఎక్స్, సెకండ్ది గామా ఆఫ్ ఎక్స్ ప్లస్ హాఫ్, థర్డ్ది లెజెండర్స్ పాలినామియల్. దీన్ని మనం గామా ఆఫ్ ఎక్స్ ప్లస్ హాఫ్ వీటిని డూప్లికేషన్ ఫార్ములా అంటాం. అర్థమైందమ్మా? ఇది